गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। ద్వారకా పట్టణ వాసులైన యాదవుల్ని హింసించాలి అంటూ సౌభగం అనే ఒక విమానాన్ని తీసుకొని శాలుడు యుద్ధానికి వచ్చాడు. అపారంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రద్యుమ్నుణ్ణి ద్యుమాన్ అనే అతను గదతో ఇలా కొట్టిన తర్వాత స్పృహ తప్పి ప్రద్యుమ్నులు అక్కడికి వెళ్ళి తర్వాత స్పృహ నుంచి లేచారు అని చెప్పి పోయిన అధ్యాయం పూర్తి అయింది. ఇప్పుడు పైన ప్రద్యుమ్నుడు తన యొక్క సారథిని చూసి అక్కడికి మనం వెంటనే వెళ్ళాలి, ఇప్పుడు వాళ్ళందరినీ అక్కడ తనిగా వదిలేసి నేను నా ప్రాణాల కోసం ఇక్కడికి వచ్చేసినాను, యాదవులందరూ అక్కడ కష్టపడుతుంటారు, అందుచేత నేను వెళ్ళి వాడిని కాపాడాలి, వెంటనే నన్ను తీసుకెళ్ళు అంటూ ఇలా సారథి దగ్గర చెప్పిన వెంటనే సారథి కూడా ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుందో అక్కడ తీసుకొచ్చినారంట. అలా తీసుకొచ్చిన తర్వాత నేరుగా ఎవడైతే నన్ను కొట్టాడో వాడు ముందు నన్ను తీసుకెళ్ళు అని చెప్పిన వెంటనే ఆ ద్యుమాన్ అని అతను ముందు తీసుకెళ్ళిన వెంటనే అపారంగా యుద్ధం చేసి ప్రద్యుమ్నుడు తన యొక్క 8 బాణాలతో ఆ ముందు ఉండే 4 గుర్రములను సంహరించి ఆ సారథిని సంహరించి తర్వాత ఒక బాణంతో అతని యొక్క కవచం దాటి లోపలికి వెళ్ళి అతన్ని సంహరించేలాగా ద్యుమంతుని ఇక్కడ సంహరించారు ప్రద్యుమ్నులు. ఇలా ప్రద్యుమ్నులు వచ్చి అపారంగా యుద్ధం చేసి ఈ ద్యుమాన్ అనే అతన్ని సంహరించిన వెంటనే యాదవులందరూ చాలా సంతోషపడ్డారు. ప్రద్యుమ్నుడు వచ్చాడు కాబట్టి ఇంకా కూడా అపారంగా యుద్ధం జరుగుతుంది అంట. ఇక్కడ ఇలా యుద్ధం 27 రోజులు జరుగుతుందంట ఈ శాల్వ సైన్యంతో యాదవులతో పాటు. ఇలా యుద్ధం జరుగుతూ ఉండేటప్పుడు అక్కడ ఇంద్రప్రస్థంలో కృష్ణుడు ఉన్నారు కదా, అప్పుడు కృష్ణుడు ధర్మపుత్రుల దగ్గర స్వామి నాకు ఒక సందేహంగా ఉంది, వెంటనే నేను బయలుదేరాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ శిశుపాలని వధించాను, వీటి యొక్క స్నేహితులు దండిగా మంది ఉన్నారు, ఇప్పుడు ద్వారకలో నేను లేను కాబట్టి అక్కడ వీళ్ళందరూ వెళ్ళి ఏదైనా నా జనులకి ఆపదనిస్తారు అని నాకు తోచుతుంది, వెంటనే నేను బయలుదేరాలి, నాకేదో ద్వారకా వాసులందరూ కష్టపడుతున్నారు అని నాకు తోచుతుంది, నేను బయలుదేరాలి అంటూ ధర్మపుత్రుల దగ్గర సెలవు తీసుకొని కృష్ణుడు బయలుదేరారు. ధర్మపుత్రులు కూడా వెంటనే మీరు బయలుదేరండి అని చెప్పిన వెంటనే దారుకుడితో వెంటనే మనం వెళ్ళాలి, ఇక్కడక్కడ కాకుండా ఆలస్యం చేయకుండా అంటూ దారుకుడు ఇలా సారథ్యం చేసుకుంటూ భగవంతుని తీసుకొచ్చారు. ఇలా ద్వారకా పట్టణానికి వస్తూ ఉండేటప్పుడే తెలిసింది, పైన చూస్తే ఆ సౌభగం అనే విమానం దాంట్లో నుంచి ఆయుధాలు అస్త్రశస్త్రములు అంతా పడుతూ జనులందరూ కష్టపడుతున్నారని తెలుసుకున్నారు. వెంటనే కృష్ణుడు కోపంతో దారుకుడి దగ్గర, దారుగా నువ్వు భయపడద్దు, నేరుగా నేను ఎక్కడ చెప్తున్నానో అక్కడ వెళ్ళి మన రథాన్ని నిలబెట్టు, నేను చూసుకుంటాను అని చెప్పిన వెంటనే దారుకుడు కూడా కృష్ణుడు ఏమన్నారంటే, ఎక్కడైతే ఆ విమానం పైన ఉందో దాని కింద వెళ్ళి నన్ను నిలబెట్టు అని చెప్పిన వెంటనే అక్కడికి వెళ్ళి నిలబెట్టాడు ఆ దారుకుడు. నిలబెట్టిన తర్వాత కృష్ణుడిని చూసిన వెంటనే శాల్వుడికి కోపం ఎక్కువైపోయింది. అన్నిటికీ కారణం ఈ కృష్ణుడే కదా అంటూ కోపంతో పైనుంచి ఆ కృష్ణుడిని చూసి ఇలాగ ఏమన్నాడంటే, శక్త్యాయుధం అనే ఒక ఆయుధం దాన్ని కానీ పైనుంచి కింద వేశారంటే ఆ రథంతో పాటు కృష్ణుడు కూడా పేలిపోతారు, అలాంటి ఒక పవర్ఫుల్ అయిన ఒక ఆయుధాన్ని పైనుంచి కింద వేశాడంట ఆ శాల్వుడు. అది కింద పడే లోపల తన యొక్క బాణములతో దాన్ని చీల్చి వేసేశారు భగవంతుడు. ఇలా అదైన తర్వాత శరవర్షం వేసి ఆ విమానమే నశించిపోవాలని వేశారు, కానీ ఆ విమానం నశింపలేదు. పైన నుంచి ఆ శాల్వుడు కింద దూకి ఇక్కడ కృష్ణుడితో యుద్ధం చేసేదానికి వచ్చాడు. విమానం అనేది కొంచెం డ్యామేజ్ అయింది. తర్వాత పైన నుంచి శాల్వుడు కింద దిగాడు. కింద దిగిన తర్వాత కృష్ణుడితో అపారంగా యుద్ధం చేయాలి అంటూ వచ్చు, నువ్వు పిరికివాడివి కృష్ణ అని తిట్టి, నా స్నేహితుడిని సంహరించావు, నా స్నేహితుడిని భార్యను తీసుకెళ్ళావు, నీకు అది సిగ్గుగా లేదా అంటున్నాడు. స్నేహితుని భార్యను తీసుకెళ్ళలేదు, స్నేహితుని భార్యను వివాహం చేసేదానికి ముందు తీసుకెళ్ళాడంటే అంతే. స్నేహితుని భార్యని తీసుకెళ్ళాడని వీడు తిడుతున్నాడు, వీడు నోటికి వచ్చింది వాగుతున్నాడు వచ్చింది కృష్ణుడి దగ్గర. ఇలా చెప్పి నువ్వు వెళ్ళినావే, ఇదంతా నువ్వు చేసింది సరినా, పైన నీకు యుద్ధం నాతో గెలిచి నువ్వు తర్వాత నువ్వు ద్వారకను పరిపాలించు, నా స్నేహితుడిని వచ్చి నువ్వు యమపురికి పంపించినావు కదా, అలాగనే నిన్ను కూడా నేను యమపట్టణానికి పంపిస్తాను అంటూ కృష్ణుడి దగ్గర గర్జించిన వెంటనే కృష్ణుడు
మాటలతో చూపేవాడు వీరుడు కాదు, నాతో యుద్ధం చేయి, గెలిచిన తర్వాత మాట్లాడు అంటూ కృష్ణుడికి శాల్వుడికి అపారంగా యుద్ధం జరుగుతుంది. ఆ విమానాన్ని నశింపజేసేలాగా చేసినందువల్ల శాల్వుడు ఒక గదను తీసుకొచ్చి కృష్ణుడి యొక్క చేతిలో ఉండే శార్ంగం అనే ఆ ధనుస్సుని కింద పడేలాగా చేశాడంట. అలా కొట్టిన వెంటనే కృష్ణుడి యొక్క చేతి నుంచి, ఎడం చేతి నుంచి ఉండే ఆ శార్ంగం అనేది కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఇలాగ జరిగినదే లేదు కాబట్టి ద్వారకావాసులందరూ ఈ శాల్వుడేంది ఇంత అపారంగా యుద్ధం చేస్తున్నాడు, కృష్ణుడి యొక్క చేతిలో ఉండే శార్గమే కింద పడేలాగా చేశాడు అంటూ ఇద్దరందరూ హాహాకారం చేసుకుంటూ చూస్తూ ఉండేటప్పుడు కృష్ణుడు ఇలా కాకుండా తన చేతిలో ఒక గదను తీసుకొని అతని యొక్క శిరస్సు పైన కొట్టేదానికి వెళ్ళి కృష్ణుడు కూడా శిరస్సుతో ఆ గదతో శిరస్సు పైన కొట్టారు. కొట్టిన తర్వాత తల నుంచి రక్తం కారుకుంటూ అక్కడ విమానం ఇంకా కూడా ఉంది, విమానంలో ఎక్కుకొని ఎక్కడో వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళినాడని తెలియలేదే అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండేటప్పుడు ఇప్పుడు కృష్ణుడితో సాధారణంగా యుద్ధం చేయకుండా మాయా యుద్ధాన్ని ప్రారంభించాడంట. ఆ శాల్వుడు ఏం చేశాడంటే ఎవడో అతడు అక్కడి నుంచి ఇలా అరుచుకుంటూ ఏడుస్తూ వస్తున్నాడంట. స్వామి స్వామి, దేవకి పంపించి నేను వచ్చినాను, అక్కడ శాల్వుడు వచ్చాడు, ఒక పశువుని తీసుకువెళ్ళేలాగా మీ తండ్రిని తలతో కాళ్ళు కట్టి తీసుకెళ్ళాడంట, ఈ సమాచారాన్ని దేవకి అమ్మ మీ దగ్గర చెప్పమనింది అంటూ నేను ఇక్కడ వచ్చినాను అంటూ ఇలా ఎవరూ తెలియకుండా ఒకడు చెప్పాడు. ఇలాగంతా జరిగిందా అంటూ కృష్ణుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండేటప్పుడు ఆ శాల్వుడు వచ్చాడంట, వసుదేవుణ్ణి తలతో కాలు కట్టుకొని తీసుకొచ్చి, నువ్వేం పెద్ద గొప్పవాడివా, నీ వల్ల అయితే మీ తండ్రిని కాపాడు అంటూ కృష్ణుడు చూస్తూ ఉండేటప్పుడు వసుదేవుల యొక్క శిరస్సును నరికాడంట ఆ శాల్వుడు. ఇలాగంతా జరిగింది. కృష్ణుడికి ఇలా మాయలో, భగవంతుని యొక్క మాయలో తానే వ్యామోగం అయిపోయాడంట కృష్ణుడు. తన యొక్క మాయలో తానే కొంతసేపు వ్యామోగమయ్యాడు అంటూ బ్రహ్మనిష్ఠులు ఇలా వర్ణించి, ఏమి ఇలాగంతా జరుగుతుంది, ఏ దైవం మమ్మల్ని కాపాడలేదా అంటూ ఇలా బాధపడుతూ ఉండేటప్పుడు చూస్తే ఇవన్నీ మాయ అని తెలుసుకున్నారు. ఏమిటంటే బలరామస్వామి యొక్క బాధ్యతలోనే కదా తన తల్లిదండ్రులను వదిలేసి వచ్చాడు. ఇతను వెళ్ళి బలరామస్వామిని గెలిచి వాళ్ళని తీసుకురావడం అసంభవం, ఇది మాయతో ఇతడు చేస్తున్నాడు అంటూ మళ్ళీ తెలుసుకున్నారంట కృష్ణుడు. ఇక్కడ వర్ణించేటప్పుడు సాక్షాత్ భగవంతుడే తన యొక్క మాయలో కొంత వ్యామోగం అయ్యేలాగా తాను చేసుకున్నాడంట. ఇలాగ అద్భుతంగా వర్ణించి తర్వాత ఇది నిజం కాదు అని తెలుసుకొని ఉండేటప్పుడు మళ్ళీ ఆ సౌభగం అనే విమానంతో శాల్వుడు సైన్యంతో యుద్ధానికి వచ్చారు. ఇలా యుద్ధానికి వచ్చిన తర్వాత కృష్ణుడు చూశాడు, దీనికి పైన ఇతన్ని వదలకూడదు అంటూ శరవర్షం అనేది కురిపించారు కృష్ణుడు అతని పైన. అలా కురిపించడం అంటే సైన్యం అంతా నశింపజేసింది. అన్నిటికీ కారణం ఈ సౌభగం అనే విమానం కదా, దీన్ని నశింపచేయాలి అంటూ భగవంతుడు తన యొక్క గదను తీసుకొని ఆకాశంలో పైకి ఎగిరి తన యొక్క గదతో ఒక కొట్టాడు ఆ విమానాన్ని. కొట్టిన వెంటనే పీసుగా చీలిపోయి ద్వారక పక్కన ఉండే సముద్రంలో ఆ విమానం అనేది నశించిపోయి కింద పడింది. విమానం నశించిపోయి కింద పడిన తర్వాత అక్కడ కొంతమంది సైన్యులు, శాల్వుడు అందరూ కింద పడిపోయారు. ఇలా విమానం అనేది నశించిపోయింది అంటూ కోపంతో ఇంకా కూడా ఈ యొక్క గదను తీసుకొని కృష్ణుడితో యుద్ధానికి వచ్చాడు శాల్వుడు. వీటికి పైన ఇతన్ని వదలకూడదు అంటూ భగవంతుడు అద్భుతంగా గదతో యుద్ధ చేసి చివరిగా తన యొక్క చక్రాయుధాన్ని తీసి అతని యొక్క కాళ్ళు చేతులు కొంచెంగా నరికి చివరిగా ఆ శిరస్సును కూడా నరికి శాల్వుడి యొక్క సంహారం అనేది అయింది. శాల్వుడి యొక్క సంహారం, ఆ సైన్యం అంతా అయిన తర్వాత అందరూ జయా విజయభవ అంటూ కృష్ణుని అందరూ పొగిడారు. ఇలాగ శాల్వుని యొక్క సంహారమైంది. ఈ శాల్వుడు అపారంగా యుద్ధం చేశాడు కదా, ఈ శాల్వుని ఎలా సంహరించబోతారు అంటూ ఆశ్చర్యంగా ఆ ద్వారకావాసులందరూ చూశారు కదా. ఇప్పుడు శాల్వుడి యొక్క వధం అయిన తర్వాత సంతోషంగా, కృష్ణ ఇది నీ వల్లే జరుగుతుంది, అతను చేసే యుద్ధం, అతని యొక్క విమానం చూస్తే అంత భయపడ్డాము, నువ్వు మమ్మల్ని కాపాడావు అంటూ కృష్ణుని అందరూ పొగిడి జయా విజయభవ అంటూ కృష్ణుడి దగ్గర చెప్పేది ఆశ్చర్యం కాదు. పైనుంచి దేవతలందరూ పుష్పలను కురిపించారంట వర్షంలాగా. వాళ్ళకు కూడా శాల్వుడి యొక్క సంహారం అయిన వెంటనే చాలా సంతోషం. ఇలాగ ద్వారకలో శాల్వుడి యొక్క యుద్ధం అనేది ముగించింది. శాల్వుడు సంహరింపబడ్డాడు అని తెలుసుకొని అందరూ సంతోషపడ్డారు.
ఇలా సంతోషంగా ఉంటాము అని అనుకునే లోపల ఇంకొకడు సిద్ధంగా ఉన్నాడంట. అతడెవడంటే శిశుపాలుడి యొక్క ఇంకో స్నేహితుడు దంతవక్త్రుడు. అతను కూడా యుద్ధానికి బయలుదేరి వచ్చారు అంటూ ఇలా దంతుడి యొక్క కథను చెప్పేదానికి బ్రహ్మనిష్ఠులు ప్రారంభించారు. ఈ దంతవక్త్రుడి యొక్క కథమంతా వచ్చే అధ్యాయంలో వస్తుంది. ఈ శాల్వుడు అపారంగా యుద్ధం చేశాడు. ఇక్కడ కృష్ణుడితో ఆ శాల్వుడి యొక్క యుద్ధాన్ని, శాల్వుడి యొక్క వధాన్ని బ్రహ్మనిష్ఠులు అద్భుతంగా ఈ అధ్యాయంలో వర్ణించారు. పైన అందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ సప్తసప్తతితమోऽధ్యాయः శ్రీశుకోవాచ సతూపస్పృశ్య సలిలం దంశితో ధృతకార్ముకः నయమాం ద్యుమతః పార్శ్వం వీరస్యేత్యాహసారథిం విధమంతం స్వసైన్యాని ద్యుమంతం రుక్మిణీసుతః ప్రతిహత్య ప్రత్యవిధ్యన్ నారాచైరష్టభిస్మయన్ చతుర్భిః చతురో వాహాన్ సూతమేకేన చాహనత్ ద్వాభ్యాం ధనుశ్చ కేతుం చ శరేణాన్యేన వై శిరః గదసాత్యకి సాంబాద్యాః జఘ్నుః సౌభపతేర్బలం పీతుః సముద్రే సౌభేయాః సర్వే సంఛిన్నకంధరాః ఏవం యదూనాం శాల్వానాం నిఘ్నతామితరేతరం యుద్ధం తృణవరాత్రం తత్ అభూత్తుములముల్బణం ఇంద్రప్రస్థం గతః కృష్ణః आहूतो धर्मसूनुना राजसूये च निर्वृत्ते शिशुपाले च संस्थिते कुरुवृद्धान् अनुज्ञाप्य मुनींश्च ससुतां प्रथां निमित्तानि अतिघोराणि पश्यन् द्वारवतीं ययौ आहचाहमिहायात आर्यमिश्राभिसङ्गतः राजन्याश्चैद्यपक्षीया नूनं हन्युः पुरीं मम वीक्ष्य तत् कदनं स्वानां निरूप्य पुररक्षणं सौभं च शाल्वराजं च दारुकं प्राह केशवः रथं प्रापय मे सूता शाल्वस्यान्तिकमाशु वै सम्भ्रमस्तेन कर्तव्यः मायावी सौभराडयम् इत्युक्तः चोदयामास रथमास्थाय दारुकः विशन्तं ददृशुः सर्वे स्वे परे चारुणानुजम् शाल्वश्च कृष्णमालोक्य हतप्रायबलेश्वरः प्राहरत् कृष्णसूताय शक्तिं भीमरवां मृधे ताम् आपतन्तीं नभसि महोल्कामिव रंहसा भासयन्तीं दिशः शौरिः सायकैः शतधाच्छिनत् तं च षोडशभिः विद्ध्वा बाणैः सौभं चखे भ्रमत् अविद्यत् शरसन्दोहैः खं सूर्य इव रश्मिभिः शाल्वः शौरेस्तु दोस्सव्यं सशार्ङ्गं शार्ङ्गधन्वनः बिभेद न्यपतत् हस्तात् शार्ङ्गमासीत्तदद्भुतम् हाहाकारो महानासीत् भूतानां तत्र पश्यतां विनद्य सौभराट् उच्चैः इदमाह जनार्दनम् यत्त्वया मूढनः सख्युः भ्रातुः भार्याहृते क्षतां प्रमत्तः ससभामध्ये त्वया व्यापादितः सखा
तं त्वाद्य निशितैर्बाणैः अपराजितमानिनं नयामि अपुनरावृत्तिं यदि तिष्ठेर्ममाग्रतः। श्रीभगवानुवाच वृथा त्वं कत्ससे मन्दा न पश्यसि अन्तिकेऽन्तकम् पौरुषं दर्शयन्ति स्म शूरान् बहुभाषिणः। इत्युक्त्वा भगवान् शाल्वं गदया भीमवेगया तताडजत्रौ संरब्धः स च कम्पेवमन्नसृक्। गदायां सन्निवृत्तायां शाल्वस्त्वन्तरधीयता ततो मुहूर्त आगत्य पुरुषः शिरसाच्युतं देवक्या प्रहितोऽस्मीति नत्वा प्राहवचोरुदन्। कृष्ण कृष्ण महाबाहो पिता ते पितृवत्सला बद्ध्वापनीतः शाल्वेन सौनिकेन यथा पशुः। निशम्य विप्रियं कृष्णः मानुषीं प्रकृतिं गतः विमनस्को घृणी स्नेहात् बभाषे प्राकृतो यथा। कथं रामम् असम्भ्रान्तं जित्वा जेयं सुरासुरैः शाल्वेन अल्पीयसानीतः पिता मे बलवान् विधिः। इति ब्रुवाणे गोविन्दे सौभराट् प्रत्युपस्थितः वसुदेवमिवानीय कृष्णं चेदमुवाच सः। एष ते जनिता तातः यदर्थमिह जीवसि वधिष्ये वीक्षतस्ते मुम् ईशश्चेत् पाहि बालिशा। एवं निर्भत्स्य मायावी खड्गेनानकदुन्दुभेः उत्कृत्य शिर आदाय खस्थं सौभं समाविशत्। ततो मुहूर्तं प्रकृतौ उपप्लुतः स्वबोध आस्ते स्वजनानुषङ्गतः। महानुभावः तदबुध्यदासुरीं मायां सशाल्वप्रसृतां मयोदिताम्। न तत्र दूतं न पितुः कलेवरं प्रबुद्ध आजौ समपश्यदच्युतः। स्वाप्नं यथा चाम्बरचारिणं रिपुं सौभस्थमालोक्य निहन्तुमुद्यतः। एवं वदन्ति राजर्षे ऋषयः केचनान्विताः यत्स्ववाचो विरुध्येत नूनं तेन स्मरन्त्युता। क्व शोकमोहो स्नेहो वा भयं वा ये अज्ञसम्भवाः क्व चाखण्डितविज्ञान ज्ञानैश्वर्यस्तु अखण्डितः। यत्पादसेवोर्जितया आत्मविद्यया हिन्वन्ति अनाद्यात्मविपर्ययग्रहम् लभन्त आत्मीयमनन्तमैश्वरं कुतो नु मोहः परमस्य सद्गतेः। तं शस्त्रपूगैः प्रहरन्तमोजसा शाल्वं शरैः शौरिरमोघविक्रमः। विद्ध्वाच्छिनत् वर्मधनुःशिरोमणिं सौभं च शत्रोः गदयारुरोजः। तत्कृष्णहस्तेरितया विचूर्णितं पपाततो ये गदया सहस्रधा। विसृज्य तत् भूतलमास्थितो गदाम् उद्यम्य शाल्वः अच्युतमभ्यगाद्रुतम्।
आधावतः सगदं तस्य बाहुं भल्लेन चित्वाथ रथाङ्गमद्भुतं वधाय शाल्वस्य लयार्कसन्निभं बिभ्रद्बभौ सार्कयिवोदयाचलः जहारतेनैव शिरः सकुण्डलं किरीटयुक्तं पुरमायिनो हरिः वज्रेण वृत्रस्य यथा पुरन्दरः बभूवहाहेति वचस्तदा नृणाम् तस्मिन् निपतिते पापे सौभे च गदया हते नेदुर्दुन्दुभयो राजन् दिवि देवगणेरिताः सखीनाम् अपचितिं कुर्वन् दन्तवक्त्रो वृषाभ्यगात् श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे सौभवधो नाम सप्तसप्ततितमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।